మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా మీ మనసుకు తాకితే ఆమెను కానీ దేవునికి స్తోత్రం అని కానీ చెప్పటానికి ప్రయత్నించండి. ఇప్పుడు కాదు, అర్థమైందా? అంటే దేవుని మాట మీకు అర్థమవుతుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఫలితంగా దేవుని మాట కనుక మీకు అర్థమైతే అపవాది దాడిని మీరు ఎదుర్కొంటారు. దేవుని వాక్యము కనుక మీలో నాటబడితే పాపము చేయకుండా జాగ్రత్త పడతారు. కాబట్టి దేవుని మాట మీకు అర్థమైనప్పుడు ఆమేన్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ అని మీ నోటితో చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాస్త గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, మంచిది. మీ అందరూ కూడా యాక్టివ్లో ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో 25 నిమిషాలు క్లుప్తంగా నేను మాట్లాడి తదుపరి కార్యక్రమం ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. గడిచిన వర్తమానంలో నుండి ఎలీషా జీవితంలో ఎలీషా ద్వారా దేవుడు చేయించిన కొన్ని ఆశ్చర్యకార్యాలు, వండర్స్ను మనం చూసాం. ఈరోజు మరొక సందర్భాన్ని మేము ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం అంతా కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం అంతా కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఏమిటి ఆ సందర్భము అంటే, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి బహు పరాక్రమశాలి, మంచి పరాక్రమం కలిగిన వాడు. కానీ కుష్ఠవ్యాధి అతనికి ఉంది. ఆ కుష్ఠవ్యాధి ఎలీషా ద్వారా బాగు చేయబడుతున్న సందర్భాన్ని లేఖనం గుర్తు చేసింది. అదే 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కింద 2వ భాగంలో ఏం చూస్తామంటే, ఎలీషా దగ్గర ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే గేహజీ ఎలీషాను కాకుండా, ఎలీషాకు చెప్పకుండా వెళ్ళి ధనాన్ని సంపాదించుకోవడం వల్ల కుష్ఠవ్యాధి ఎలా సంపాదించుకున్నాడో అక్కడ రాశాడు. సో ఈ కార్యక్రమంలో, ఈ అధ్యాయంలో మనకు ముగ్గురు కనిపిస్తారు. ఒకరు ఎవరు అంటే, మెయిన్గా ముగ్గురు కనిపిస్తారు. తర్వాత ఇశ్రాయేలు రాజు, సిరియా రాజు, వారి సంభాషణ కనిపిస్తూ ఉన్నా మనకు ముగ్గురు ప్రధానంగా కనిపిస్తారు. వారు ఎవరు అంటే, ఎలీషా మొట్టమొదటిగా, రెండవది సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి, మూడవది గేహజీ. వీరు ముగ్గురు కనిపిస్తారు. ఈ ముగ్గురు గురించి నేను డీటెయిల్గా ఉంచడానికి కాకుండా ఎలీషాను గురించి కొన్ని విషయాలు మేము ముందుంచడానికి నేను ప్రభువును బట్టి ఆశిస్తూ ఉన్నాను. రండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో నుండి ఈ సంగతులు మనం వినటానికి సిద్ధపడదాం. లేఖనము ఈ మాట సెలవిస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతూ ఉన్నా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి అన్న మాటలు లేఖనం చెలవిచ్చింది. ఎవరండి? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తిని గురించి లేఖనం సెలవిచ్చింది. అతని గురించి ఏం చెబుతూ ఉన్నాడు అంటే, దేవుడే అతని చేత విజయమును కలుగు చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేయుచుండెను అతని చేత అనే మాటలో మనం చూస్తాం. అంటే దేవుడు సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఎక్కడైనా వెళ్ళి ఏ రాజ్యం మీద అయినా దాడి చేస్తే ఆ రాజ్యాన్ని జయించేవాడు. కారణం ఏమిటంటే, దేవుడే, యెహోవాయే అతనికి తోడిండి యుద్ధాన్ని చేస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అతడు మహాపరాక్రమశాలి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మహాపరాక్రమశాలి అయ్యుండును, కానీ అతడు కుష్ఠరోగి అన్నాడు. కొన్ని సందర్భాలలో కానీ, అయితే అనే పదాలు వింటూ ఉన్నప్పుడు దానికి ఒక రకమైన బాధ లేక ఒక రకమైన వీక్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అతడు చాలా మంచివాడు, కానీ గూన్ ఏమిటంటే అతడు తాగబోతు. అతడు చాలా బలవంతుడు, కానీ గూన్ ఏమిటంటే ఏదో వీక్నెస్. అతడు చాలా డబ్బున్నవాడు, కానీ చాలా పిసినారి. ఇలాంటివి కొన్ని మాటలు మనం వింటాం. ఇక్కడ ఏం చూస్తాము అంటే, అతని చేత యెహోవాయే విజయము కలుగు చేస్తూ ఉండను, అతడు మహాపరాక్రమశాలికి, కానీ గూన్ ఏమిటంటే అతడు కుష్ఠరోగి.
కుష్ఠవ్యాధి చాలా భయంకరమైనది. కుష్ఠవ్యాధి చాలా భయంకరమైనది. మానవ రోగాలలో కొన్ని రోగాలు టాబ్లెట్ వేసుకుంటే తొందరగా పోతాయి. కానీ కుష్ఠవ్యాధి ఎలాంటిది అంటే అది శరీరాన్ని తినే వ్యాధి. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళైనా కొన్ని రోజులు బాగా ఉంటారేమో, కానీ ఈ కుష్ఠవ్యాధి ఎలాంటిది అంటే కుష్ఠవ్యాధి వచ్చిందని చెప్పటానికి, ఆ కుష్ఠవ్యాధి చేత బాధపడతాడని చెప్పటానికి అతని కాళ్ళు చేతులు చూస్తే చాలు, అంటే అవయవాలను ఈ రోగము తినేస్తుంది. అవయవాలను ఏం చేస్తుంది రోగం? పాత నిబంధన ప్రకారంగా అది అపవిత్రమైనది. కుష్ఠవ్యాధి కలిగిన వాడు యెహోవా సమాజంలో ప్రవేశించడానికి వీల్లేదు. కానీ లేఖనం సెలవిచ్చిన మాట, అంతకుముందు సిరియనులు ఇశ్రాయేలును జయించి ఆ రాజ్యం మీద దండెత్తి వారి దగ్గర చాలా మందిని తీసుకొస్తే ఒక చిన్న పాపను ఈ సిరియా సైన్యాధిపతి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంట్లో పని చేస్తూ ఉంది ఆమె. వాళ్ళ యజమానురాలకు చెప్పింది, అంటే నయమాను యొక్క భార్య గారికి చెప్పింది, అమ్మ మన యజమానుడు యజమానుడు నా సేవకుడైన, అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. ఏమిటి అంటే 3వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, అది షోమ్రోనులోనున్న అది 2వ వచనం చూద్దాం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోచుండ్రి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త యొద్ద నా ఏలిన వాడుండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. ఆమె చెప్పిన మాటలు ఏమిటంటే, ఒక చిన్నది ఇశ్రాయేలు దేశం నుండి చెరగొని వచ్చిన చిన్నది ఏం చెప్తూ ఉంది అంటే, అమ్మ ఏలినవాడు నా ప్రవక్త గారు అక్కడ ఉన్నారే, ఏమంటూ ఉన్నారంటే, ప్రవక్త దగ్గర, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుతా ఉన్నాను. కారణం ఏమిటంటే అతడు కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి. ఒక్కసారి దైవజనుడు షోమ్రోన్లో ఉన్నాడు, షోమ్రోన్లో ఉన్న ఎలీషా గారి దగ్గర ఉంటే బాగుంటుంది అని యజమానురాలు చెప్పింది. అప్పుడు ఈమె తన భర్తకు చెప్పింది. భర్త చెప్పిన తర్వాత ఆయన రాజుగారికి లెటర్ రాశాడు, రాజుగారితో చెప్పాడు, రాజుగారు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెబితే ఈ రాజు ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాశాడు. ఏం రాశాడు అంటే ఆ కింద మాటల్లో మనం చూస్తాం, చాలా రకాలుగా వారి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఉత్తరం రాసిన తర్వాత ఇశ్రాయేలు రాజు అనుకున్నాడు, ఇతడు కావాలని యుద్ధం కోసమే నన్ను గెలుకుతా ఉన్నాడు, యుద్ధం చేయడానికే అనవసరంగా ఒక సందు బుడుకొని సాకు బుడుకొని నా దగ్గరికి యుద్ధంకి వస్తూ ఉన్నాడని చాలా బాధపడుతూ రోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఎలీషా ఈ సంగతి గ్రహిస్తాడు. ఎలీషా సంగతి గ్రహించి రాజుతో ఒక మాట అంటాడు. ఏమంటాడో కింద మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో అన్నాడు, ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రం నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియజేయబడినట్లు అతనిని నా యొద్దకు రమ్మని అని రాజునకు వర్తమానము చేశాను. రాజు వస్త్రాన్ని చించుకొని బాధపడుతూ ఉంటే, రాజా ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడు కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు, నయమాను రమ్మని చెప్పండి, ఇక్కడికి నయమాను రమ్మని చెప్పండి అని చెబితే ఈయన మరల కబురు పంపి నయమాను పంపించారు. నయమాను దగ్గరికి సందేశం వస్తే నయమాను వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ జరిగిన సందర్భం. ఎలీషాను గురించి మనం చూస్తే, ఎలీషా ఎవరండి? ఎలీషా ఎవరండి? నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి నీవు ఎలీషాను అభిషేకించని ఎవరితో చెప్పాడు? దేవుడు ఏలియాతో చెప్పాడు. ఎలీషా ఏలియా చేత లేక దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త. ఎలీషా దేవుని కార్యాలను జరిగించడానికి నిలబడిన ప్రవక్త. ఎలీషా ఎవరి అభిషేకాన్ని, ఎవరు దుప్పటి అన్నది? ఏలియా యొక్క దుప్పటి. అంటే ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, ఏలియా కలిగిన 2 అంతుల అభిషేకాన్ని ఎలీషా సంపాదించుకున్న వ్యక్తి. అగ్నిలో నుండి కాలని దుప్పటి తన మీద పడగా దాన్నే తీసుకొని యెహోవా యొక్క నా దేవుడైన నా ఎలీషా యొక్క దేవుడు ఎక్కడున్నాడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి 2 భాగాలుగా చేశాడు. ఏ దానిని? యోర్దాను నదిని. ఇది ఎలీషా యొక్క స్టాండర్డ్. ఒక మాటలో చెప్పాలంటే ఎలీషా మరొక ధైర్యంగా ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు రాజుతో, రాజా ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడని చెప్పు. ఏం చెప్పాడు ఆయన? ప్రవక్త ఉన్నాడని చెప్పండి. ఎంత ధైర్యం చూడండి.
రాజుగారు ఏడుస్తూ ఉంటే, రాజుగారు రోదన చెందుతూ ఉంటే వస్త్రాన్ని చింపుకున్నాడు. సాధారణంగా వస్త్రాన్ని రాజులు చింపుకోరు. ఎంతో విచారం, ఎంతో బాధ ఉంటే తప్ప రాజులు వస్త్రాన్ని చింపుకోరు. లేచి వస్త్రాన్ని చింపుకున్న ఆ రాజుకి ఇస్తున్న సందేశం ఏమిటంటే, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడు అన్నాడు. ఆ ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడో కింద వచనాల్లో మనం చూస్తాం. ఎలీషా దగ్గరికి నయమాను రాగలిగితే, నయమాను వస్తే అప్పుడు ఎలీషా ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడో మనం చూద్దాం. ఎలీషా ఈ మాటలు చెబుతా ఉన్నాడు. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం, 9వ వచనం. నయమానును అతనితోనూ రథములతోనూ వచ్చి, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా అన్నాడు, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నిన్ను, అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పించునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయము, ఫర్పరను ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ఎలీషా ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే, నువ్వు వెళ్ళి ఏ నదిలో మునగన్నాడు? యొర్దాను నదిలో మునిగి శుద్ధుడు అయి వెళ్ళిపో అన్నాడు. ఇతనికి కోపం వచ్చింది. ఎవరికి? నయమాను కోపం వచ్చింది. ఇతను అనుకున్నాడు, అరే నేను అక్కడుండి రథం వేసుకుని నీటి దగ్గరకు వస్తే నీ దేవుడైన యెహోవా పేరట ఎక్కడైతే నా కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగం మీద చెయ్యి ఆడించి బాగు చేస్తాడని నేను అనుకుంటే నదిలో మునిగి బాగమని చెబుతా ఉన్నాడు. ఈ యొర్దాను కంటే మా దేశంలో చాలా మంచి నదులు ఉన్నాయి. ఆ 2 నదుల పేర్లు చెప్పాడు. యొర్దాను కంటే మా దేశంలో చాలా మంచి నదులు ఉన్నాయి. ఒకవేళ మునగాలంటే అక్కడ మునిగి నేను బాగ్గాలేనా? ఈ నదేనా బాగు చేసేది నన్ను అనుకున్నాడు ఆయన. ఎవరు? నయమాను. కోపద్రేకం కలిగిన వాడై రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తి, తనతో వచ్చిన వ్యక్తి, అయ్యా ఎందుకు కోపపడతా ఉన్నావు, ఎందుకు ఆవేశపడతా ఉన్నాడు? ఆ ప్రవక్త ఏదైనా గొప్ప గొప్ప కార్యాలు చేయి అని చెప్పింటే, ఆ ప్రవక్త ఏదైనా పెద్ద పెద్ద పనులు చెప్పింటే ఖచ్చితంగా నేను చేసేవాడు కదా. ఏం చెప్పాడు? సింపుల్గా 7 మార్లు మునుగన్నాడు. అది పెద్ద కష్టమా? ఒకవేళ పెద్ద పని చెప్పింటే చేసేవాడు కదా నువ్వు. చిన్న పని చెప్పాడు, చిన్న పని చేయి, చూద్దాం ఏం జరుగుతుందో. పనివాడు చెప్పగా ఎస్ అవునే కదా అనుకున్నాడు. వెళ్ళి యొర్దానును మనసు మార్చుకొని వెళ్ళి యొర్దానులో మునగడం స్టార్ట్ చేశాడు. ఎన్నిసార్లు మునిగాడండి? 7 మార్లు మునగగా ఇట్లా అనుకుంటాడు. ఒకసారి మునిగుంటాడు, చూసుకో ఉంటాడు. 2వ మారు మునిగుంటాడు, చూసుకో ఉంటాడు. వాళ్ళు బయట గమనిస్తూ ఉంటారు. నేను అనుకుంటూ ఉన్నాను అదే కదా జరిగేది అక్కడ. 4వసారి మునిగుంటాడు, అలా లేసి ఉంటాడు, చూసుకో ఉంటాడు. 5వసారి మునిగుంటాడు. ఇక హార్ట్ బీట్ కొంచెం చెప్పండి. 6వసారి మునిగాడు, లేచాడు. ఇక్కడ ఈయన మునుగుతూ ఉన్నాడు, అక్కడ వాళ్ళు కౌంట్ చేస్తూ ఉన్నారేమో, ఈయన కూడా కౌంట్ చేస్తూ ఉంటాడు. ఆఖరి టైం వచ్చింది. 7వసారిలో మునిగి లేచిన వెంటనే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేనేమన్నాను? మీకు ఏదైనా ఒక మాట అర్థమైతే కానీ, మీకు టచ్ అయితే కానీ మీరేం చెప్పాలా? అంతే. ఆమెను కానీ దేనికి స్తోత్రం అని చెప్పాను. మీరు అట్లాగే కూర్చుంటే మీకు నేను చెప్పేది ఏం కూడా అర్థం కాదని నాకు అనిపిస్తాను. 7వ మారు మునిగిన వెంటనే, మునిగి లేచిన వెంటనే పసిపిల్ల దేహం వలె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఎలీషా ఒక ప్రవక్త. ఎలీషా రెండవదిగా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అక్కడ అన్నాడు కదా, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని చెప్పు. డేర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ, భయపడకుండా స్టేట్మెంట్. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పు. నీవెందుకు అంగీకరించుకొని నడుస్తూ ఉన్నావు? ఎలీషా ఒక ప్రవక్త. రెండవదిగా ఆయన ముట్టి బాగు చేయడానికి ఇష్టపడలేదు. ఆయన ఏం చేశాడు చెప్పండి గట్టిగా? ఒక మాట సెలవిచ్చాడు. హీ వాజ్
పవర్ఫుల్ ప్రాఫిట్, ఒక మాటలో చెప్పాలంటే ఆయన శక్తిమంతుడైన ప్రవక్త. నోటి మాట చేత వెళ్ళు యోర్దానులో మునిగి శుద్ధుడవు. వెరీ సింపుల్, షాకింగ్ విషయం అంతా కూడా. నమ్మగలిగితేనే ఇలా గుర్తు చేస్తా, ఎలీషా నోటి మాట చేత బాగు చేసిన ప్రవక్త. ఎలీషా ఏలియా కలిగిన అభిషేకములు రెండింటిలో పొందాడని చెప్పడానికి ఒక శ్రేష్టమైన తార్కాణం ఏమిటంటే, నీ వెళ్ళు మునుగంతే, మాట మాత్రమే సెలవిచ్చాడు. ఈ సందర్భం ఏం గుర్తు చేస్తుంది మీకు? ఎక్కడైనా మీకు సింక్ అవుతుందా? మీకు ఇంకెక్కడైనా లింక్ అవుతుందా ఈ మాట? మాట మాత్రమే ఎక్కడ గట్టిగా శతాధిపతి అయిన దాసుడు బాధపడుతూ ఉన్నప్పుడు ఒక మనుషులు వచ్చారు, అయ్యా నీ వలన అతని మేలు పొందడానికి యోగ్యుడు కాబట్టి నీవు మన కోసం ఇశ్రాయేలు ప్రేమించి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు కాబట్టి నీవు వచ్చి ఆ ఇంటిలో ఆ వ్యక్తిని బాగు చేయంటే ఏమన్నాడంటే, ఆయన మధ్యలో వచ్చి అన్నాడు, అయ్యా నీవు మాట సెలవిస్తే చాలు, నా కింద 100 మంది అధికారులు పని వాళ్ళు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నాకే ఇంత పవర్ ఉంటే మరి నీకు ఇంకెంత పవర్ ఉండాలి? కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చి అంతాల్సిన పని వద్దు, నీకు ఒక మాట సెలవు అన్నాడు. ఏంటంటే అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, ఇశ్రాయేలీలోనైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. ఎవరో చూశాడు? ఒక అన్యున్నో చూశాడు. ఇలా చెప్పాలంటే ఒక రోమియన్ సిటిజన్షిప్ కలిగిన వ్యక్తిలో చూశాడు, రోమా పౌరసత్వం కలిగిన ఆ వ్యక్తిలో చూశాడు. ఏ విశ్వాసం? దేవుడు సెలవిస్తే చాలు, దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయని నమ్మాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేం మనం చూస్తాము అంటే, ఎలీషా ఒక మాట సెలవిచ్చాడు, వెళ్ళు మునుగు అంతే. అతనిలో గర్వం వచ్చింది. యోర్దాను నది అన్నది, మా దగ్గర పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఏ నదులు అంటే వాళ్ళ దగ్గర ఉన్న నదులు దమస్కు నదులైన అబనాయు, ఫర్ఫరును ఈ నదులు ఏ నదుల కంటే? యోర్దాను నదుల కంటే శ్రేష్టమైనవి కదా. శ్రేష్టమైన నదుల్లోనే మునిగి బాగాలేనా నేను అనే గర్వం వచ్చాడు. ఒక దాసుడు అతని మనసును ఎరిగి, అయ్యా ఏదైనా పెద్ద చెప్పింటే చేసావు, చిన్న చెప్పాడు. 7 మార్లు మునిగి స్వస్థత అయిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడు, ముందుకొచ్చి కింద భాగంలో మనం చూస్తాం. ఏమిటి అంటే లేఖనం ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనం, అతడు తన పరిచారకులతో కూడా దైవజనుల యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలీలోనున్న దేవుడు తప్ప లోకమంతంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చి బహుమానము తీసుకొనవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నేనేమి తీసుకుని నన్ను చెప్పి నయమానును అతనిని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అన్నాడు. 2 మణుగులు వెండి, 2 చాలా ఎక్కువ తెచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మణుగులు వెండి. ఆయన దగ్గరకు వచ్చి 20 మణుగులు వెండి, అంతేనా? అక్కడ ఏం చేశాడు అంటే మనం చూస్తాం, 20 మణుగుల వెండి. ఒక మనవు అంటే ఎన్ని కేజీలు అండి? మనవు అంటే ఎన్ని కేజీలు? 10 కేజీలు. ఎన్ని మణుగులు తెచ్చాడంట? 20 మణుగులు అంటే దాదాపుగా 200 కేజీల వెండి. ఇంకా బట్టలు చాలా తెచ్చాడు. అయ్యా నీవు నన్ను బాగు చేసావు కదా, ఇదంతా కూడా గిఫ్ట్గా నీవు తీసుకో అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలువబడ్డానో అన్నాడు. ఈ మాటలు ఏం గుర్తుకొస్తున్నాయి మీకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. గురువు ఎలా ఉన్నాడో గురువు అదే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? రాజైన ఆహాబుతో ఏం చెప్పాడంటే, ఎవని సన్నిధిని నేను నిలువబడ్డాను అని చెప్పాడు. తనను వెంబడించిన శిష్యుడు కూడా ఏం చెప్పాడు? ఎవని సన్నిధిని నేను నిలువబడ్డానో ఆ యెహోవా జీవంతోడు, నీ నుండి ఏది కూడా నేను ఆశించను అన్నాడు. ఒక మాట చెప్పమంటారా? అసలు నయమానికి అంత వెండి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? చెప్పండి, నయమానికి అంత వెండి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది?
ఇలా గుర్తు చేస్తా, అతడు సైన్యాధిపతి కదా, ఆ దేశం మీద ఈ దేశం మీద దండెత్తి వాళ్ళని వీళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోసుకొని తాను తన రాజు చాలా పంచుకున్నారు. వాళ్ళ రాజు దగ్గర కట్లు వెండి బంగారు పేరుకోపోయి ఉంటుంది. ఎలీషా గమనించిన దృశ్యం ఏమిటంటే, ఇది నీవు కష్టపడి సంపాదించిన వెండి కాదు, ఇది నీవు కష్టపడి సంపాదించుకున్న వెండి కాదు. ఈ వెండి ఎవరిదంటే పరుల కష్టార్జితాన్ని దోచుకుని నీవు ఆ వెండిని తీసుకొని నేను సాధించగలిగేది ఏముంది అన్నది ఎవరు ఆలోచన? ఎలీషా ఆలోచన. అందుకని ఏమన్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను. తన గురువైన ఎలియా ఎలా అన్నాడో ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను అని రాజైన ఆహాబుతో ఎలా అన్నాడో ఈయన కూడా అంటా ఉన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను అన్నాడు. ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దైవజనుడు నిలవాల్సిన స్థలం ఏమిటి చెప్పండి? దైవజనుడు నిలవాల్సిన స్థలం ఏంటి? దేవుని సన్నిధి. దైవజనుడు బజార్లోన రోడ్ల మీద అక్కడ ఇక్కడ అసలు నిలవకూడదు. వాక్యం దాన్ని అంగీకరించదు. దైవజనుడు నిలవాల్సిన స్థలం ఎక్కడంటే దేవుని సన్నిధి మాత్రమే. దైవజనునికి దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఇవే ప్రామాణికంగా ప్రప్రథమంగా కనిపించాల్సిన కార్యాలు. అంతేగాని ఎక్కడ కనపడితే అక్కడ, ఏ బజార్లో కనపడితే ఆ బజార్లో, ప్రతి టీ షాపుల దగ్గర, ప్రతి టిఫిన్ సెంటర్ల దగ్గర, ప్రతి కొట్టు దగ్గర దైవజనుడు కనిపించి వారితో వీళ్ళతో కలిసి అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు దేవుని దైవజనుడు. ఈ మధ్యాహ్నకాల సమయం గుర్తు చేస్తూ ఉన్నా, ఎలీషా ఎక్కడున్నాడు? తన గురువైన ఏలియా ఎక్కడున్నాడు? సోదరుడా నీవెక్కడున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయం ప్రశ్నించుకోమని నేను ప్రభువును బట్టి మనం చేస్తా ఉన్నా. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు, ఎవరైనా ఎలీషా నోటి మాట ద్వారా కుష్ఠవ్యాధిని బాగు చేసిన వాడు, ఆజ్ఞాపించి బాగు చేసిన వాడు. తర్వాత అన్నాడు, ఎవని సన్నిధిని నిలబడ్డాను అన్నాడు. ఎలీషా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ప్రియ సోదరుడా, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు రక్షించింది ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మనం నిలబడటానికి. అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా జీవించడానికి దేవుడు మనలను క్రీస్తు యేసునందు రక్షించాడు. నీవు లోకస్తులతో కాదు నిలబడాల్సింది, నీవు పనికిరాని ప్రతి స్థలమందు కాదు నిలవాల్సింది. నీవు నిలవాల్సిన స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి. నీవు నిలవాల్సిన స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి. అప్పుడు అన్నాడు, నాకు అసలు యెహోవా జీవంతో నీవు ఏది ఇచ్చినా కూడా నేను తీసుకోను అన్నాడు. బతిమాలిన కూడా తీసుకోలేదండి. ఎవరు తీసుకోలేదు? ఎలీషా తీసుకోలేదు. కారణం ఏంటి? అది అక్రమ సంపాదన. చాలామందిని నేను ఎదుగుదును, మీరు కష్టపడి సంపాదించి ఇవ్వగలిగినదే కానుకివ్వండి. లంచాలు తీసుకొని వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద టోపులు పెట్టి అలాంటి కానుకలు దేవుడు ఇష్టపడడు. మరలా గుర్తు చేస్తున్నా, నీవు కష్టపడిన దానినే ప్రభువుకు సమర్పించు. కానీ లంచాలు తీసుకున్న వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరంగా టోపి పెట్టి వారి కష్టార్జితాన్ని దోచుకొని నేను దేవునికి ఇస్తానంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీవు కష్టపడిన దానినే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యేనును ఎందుకు లక్ష్య పెట్టలేకపోయాడు? హేబేలు అర్పణ కంటే ఎవరు లక్ష్య పెట్టాడు? హేబేలునే దేవుడు లక్ష్య పెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవిచ్చేదానికంటే నీ మనసునే దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు ఏ మనసుతో, ఏ ఉద్దేశం చేత, ఏ ఆలోచన చేత ఇస్తున్నావు అన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ అర్పణ కంటే నువ్వే కావాలి దేవునికి. నీ అర్పణ కంటే నీ మనసే కావాలి దేవునికి. నీ అర్పణ కంటే నీ జీవితమే కావాలి దేవునికి. చాలామంది నేను చూశాను, దేవునికి కానుకిస్తే సరిపోతుంది కదా, ఇక మన లైఫ్ ఎట్లయినా బ్రతకవచ్చు అంటే, ఏదో దేవునికి ఏమో లంచం ఇస్తూ ఉన్నావైనా అంటే నీవు చేసిన తప్పునంతా కూడా నీవు ఇచ్చిన డబ్బు చేత దేవుడు ఆమోదించాలన్న దాని ఉద్దేశం కాదు. గుర్తు చేస్తూ ఉన్నా, నీవు మొట్టమొదటి కావాలి దేవునికి, తర్వాతనే నీ అర్పణ. నీవు ఇష్టం నీ మనసు మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా అదంతా కూడా వృధా అని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎలీషా చెప్పిన మాట ఏమిటంటే, ఎవని సన్నిధిని నేను నిలబడ్డాను. ఆ దేవుని సన్నిధిలో ఉండే చెప్తా ఉన్నాడు, వెళ్ళు శుద్ధుడవు, వెళ్ళు 7 మార్లు మునుగు బాగైపోతావు అని చెప్పగానే అతడు వెళ్ళి
మాటను బట్టి, ఎలీషా మాటను బట్టి నమ్మి బాగైపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవాయే దేవుడు, ఆయనకు తప్ప మరి ఎవరికి కూడా నేను బలిని అర్పించను అన్నాడు. ఆయనకు తప్ప మరి ఎవరికి కూడా బలిని అర్పించను అన్నాడు. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎలీషా అతన్ని బాగు చేసిన తర్వాత అతనిలో మార్పు కలిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక అన్యుడైన వ్యక్తి, ఒక కుష్ఠరోగి, ఒక సైన్యాధిపతి, చాలా యుద్ధాలు చేసిన వాడు, చాలా యుద్ధాలలో విజయాన్ని సంపాదించుకున్నవాడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవాయే దేవుడు, ఆయనకు తప్ప మరి ఎవరికి నేను బలిని అర్పించను, ఆయనకు తప్ప ఎవరిని నేను పూజించను అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎలా సాధ్యమైందంటే, దేవుని సన్నిధిలో నిలిచిన ఎలీషా ద్వారానే అది సాధ్యమైంది. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు రక్షణలోనికి రావాలి అంటే, ప్రజలు మారు మనసు పొందాలి అంటే, ప్రజలు పాపక్షమాపణ పొందాలి అంటే, నయమానులాగా ప్రజలు ప్రభువును ఒప్పుకోవాలి అంటే, దేవుని సన్నిధిలో నిలవాల్సిన దైవజనుడు కావాలి. దైవజనమా, ఇలా గుర్తు చేస్తున్నా, నీకు బోధిస్తున్న కాపరి, నీ వెంబడిస్తున్న కాపరి, అతడు దేవుని సన్నిధిని ఉండవలసిన వ్యక్తే. అతడు దేవుని సన్నిధిని నిలబడాలి, కాచుకోవాలి. దేవుడు ఏ ఉపదేశం ఇస్తాడు కాచుకోవాలి, దేవుడు ఏ మాట సెలవిస్తాడో నిలబడాలి, ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు వారిని ఇష్టపడతాడు. కాబట్టి నిలబడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండటానికి సిద్ధపడదాం. యోవాషు 6 సంవత్సరములు ఎక్కడ దాచబడ్డాడండి? యోవాషు 6 సంవత్సరాలు ఎక్కడ దాచబడ్డాడు? యెహోవా మందిరములో దాచబడ్డాడు కనుకనే రాజు అయ్యాడు. దాచబడ్డాడు కనుకనే దైవ కార్యాలు చాలా ఎక్కువగా చురుకుగా పాల్గొందాడు. దాచబడిన వ్యక్తులే, దేవుని సన్నిధిలో నిలబడిన కలిగిన వ్యక్తులే శ్రేష్టమైన పరలోకపు అనుభూతిని ప్రజలకు కలిగిస్తారు. ఇలా గుర్తు చేస్తున్నా, నయమాను దైవికమైన స్వస్థత. ఎలాంటి దేహమైందంట? పసిపిల్ల దేహము. అది ఎలాగా? దేవుడే తల్లి గర్భములో పసిపిల్ల దేహాన్ని తయారు చేయవాడు. పసిపిల్ల దేహంలాగా తయారు కావటానికి దేవుడే తల్లి పేగు ద్వారా సమస్తాన్ని అనుగ్రహించేవాడు. మనమంతా కూడా ఎవరు చూడని చీకటి ప్రపంచంలో 9 నెలలు జీవించి వచ్చాము ఇక్కడికి. మనమంతా కూడా ఎవరు తెలియని ప్రపంచంలో బ్రతికి వచ్చాము ఇక్కడికి. ఇలా గుర్తు చేస్తూ ఉన్న పసిపిల్ల దేహాన్ని తయారు చేయటానికి దేవుడే కార్యం జరిగించాడన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. నోటి మాటను బట్టి ఆయన నమ్మి ముందుకు వెళ్ళగా గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. దైవజనమా, ఇలా గుర్తు చేస్తున్నా, ఎలీషా ఎవరు అంటే 3 విషయాలు గుర్తు చేస్తున్నా. అతడు తనకు తాను మరల చెప్పాడు రాజుతో, ఇశ్రాయేల్ రాజుతో, ఇశ్రాయేలీయులు ఎవరున్నారని చెప్పండి? ప్రవక్త ఉన్నాడని చెప్పండి. రెండవదిగా నోటి మాట చేత కార్యాన్ని జరిగించిన వాడు. మూడవదిగా ఎవని సన్నిధిని నేను నిలువబడ్డాను అని మాట్లాడిన వ్యక్తి. నాలుగవదిగా నయమానిచ్చిన కానుకను రిజెక్ట్ చేశాడు. ఎవరైనా కానుక ఇస్తారంటే వద్దంటారు? చెప్పండి. ఏం సైలెంట్ అయిపోయారు? కానుక ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? ఎలీషాకు మూమెంట్ తెలుసు. ఇతడు ఎవరో, ఎక్కడి నుండి సంపాదించాడో, ఏం చేసి సంపాదించాడో బాగా తెలుసు. కాబట్టి యెహోవా జీవంతోడు, దేనిని కూడా నేను తీసుకోను అన్నాడు. దేవుడే నడిపిస్తూ ఉండగా, దేవుడే పోషిస్తుండగా, నీవిచ్చేదాన్ని బట్టి నేను తీసుకొని సంతోషించాల్సి ఏముంది? తన పోషకుడు ఎవరు అంటే దేవుడే. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఆ వ్యక్తికి ఆశ పుట్టింది. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి. అనుకున్నాడు, నా యజమానునికి మనసు లేకపోతే నాకు నా